నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. మా నాన్నకి మేము 5 పిల్లలం, 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా నాన్న ఒక్కడు కష్టపడాలి, 8 మంది కూర్చొని తినాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా మా నాన్న ఏ రోజు కాంప్రమైజ్ అవ్వలేదు మా చదువుల విషయంలో. 5 చదివించారు. మాకు ఏ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్ని ఉన్నా కానీ ఆయన ఒక్కడే ఫేస్ చేస్తూ మా దగ్గరికి రానివ్వకుండా మమ్మల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలని బాగా చదివించారు. నా ఫ్రెండ్ నాకు ఒక సజెషన్ ఇచ్చింది, నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డా కానీ నీ పేరెంట్స్ అప్పులు తీర్చలేవు, ఏదైనా పెద్దగా ఆలోచించి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వు, కొట్టావంటే 2-3 నెలల జీతంతో నీ అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పేసి నన్ను ఇన్స్పిరేషన్ చేశాడు. 2023 నవంబర్ 7 నేను శ్రీధర్స్లో జాయిన్ అయ్యాను. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మంత్స్ కోచింగ్లో 2 మంత్సే నేను కోచింగ్ తీసుకున్నాను. 1 మంత్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటికి వెళ్ళాను. ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాశాను. ఇంటికి వెళ్ళినా కానీ ఆ 2 మంత్స్ డైలీ ఎగ్జామ్స్ అయితే రాశాను. ఎక్స్ప్లెనేషన్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. శ్రీధర్స్ ఎక్స్ప్లెనేషన్స్ వల్లే నేను జస్ట్ 2 మంత్స్ కోచింగ్తో 116 స్కోర్ చేసి CSFగా సెలెక్ట్ అయ్యాను. శ్రీధర్స్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.